మీ ఇంటి కోసం మా పోరాటం. నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి. నారాయణఖేడ్ భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ను అర్హులైన గత ప్రభుత్వంతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. చైర్మన్ గారు వాళ్ళందరూ ఏం చేసినారంటే దగ్గరుండి మీ అందరు గరీబులు ఉన్నారని చెప్పి మీకు ఇల్లు ఇచ్చిండక దానికి ఏం చేసిండు ఆయన ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు మున్సిపల్ కాకుండా పక్క విలేజ్ లకు అరే మీకెన్ని ఇల్లుండే మీకెన్ని ఎన్ని ఉంటాయని రాసుకోండి జల్దీ అని చెప్పేసిండు. ఈ మెసేజ్ మాకు వచ్చింది. అటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. దానికోసమని ఈ రోజుతో పోరాటం కాకుండా అనునిత్యం మన సార్ ఈ రోజు ఇట్లా పిలిపిస్తూ వచ్చినారో రేపు ఇట్లా ఇల్లు వచ్చేదాకా ఇడిచేది లేదు. తాత జాగిరి కాదు, మన జాగిరి, మన బీఆర్ఎస్ జాగిరి, మన కష్టం భూపాల్ రెడ్డి గారు కష్టం ఫ్యామిలీకి ఇడిచి మన కోసం కష్టపడ్డాడక్క. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కష్టపడ్డాక ఇంత ఎవరు చేసినారు? భూపాల్ రెడ్డి కంటే ఎక్కువ చేసినారు. హాయితంగా బయట ఇక్కడ గెలిచిన ఎంపీ ఇక్కడ నారాయణఖేడ్ ఉన్నాడు. చెల్లెగా హైదరాబాద్ ఢిల్లీ చెల్లెగా ఇక్కడ ఉండాలి. ప్రజలు ఉండేది భూపాల్ రెడ్డి కావాలన్నా బయట ఉండే ఎంపీ కావాలన్నా మనకు ఆలోచించండి. నెక్స్ట్ ఎలక్షన్ ఇట్లున్నాయి, మనము వాళ్ళకి ఇట్లాంటి దీంతోనే బుద్ధి చెప్పడు కాదు. నెక్స్ట్ ఎలక్షన్ మున్సిపల్ ఇట్లున్నాయి, దాంతో బుద్ధి చెప్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.